నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ట్రంప్ మళ్ళీ ఫెయిల్, యుద్ధం రాక తప్పదు. ఇది జరుగుతున్న ప్రచారం. అసలు ఈ ట్రంప్ వ్యవహార శైలి అవనియండి, ట్రంప్ చేసే ఆలోచనలు అవనియండి, ఆయన తీసుకునే డెసిషన్లు అవనియండి, ఆయన అవలంబిస్తున్న తీరు అవనియండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన మీద అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాయి. ఆయన తన పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్న టైపు ట్రంప్ గారు. ఎందుకంటే అగ్రరాజ్యానికి అధ్యక్షులు కాబట్టి, రెండోసారి గెలిచాడు కాబట్టి, తను ఆడిందే ఆట పాడిందే పాట. నేను చెప్పినట్టు మీరు అందరూ వినాలి. ఎందుకు వినాలి? అవసరం ఏముంది? మీ కుటుంబ సభ్యులు ఏమైనా మీరు చెప్పినట్టు వినాలి అంటే ఓకే, విన్నా పర్లేదు. లేకపోతే మీ దేశస్తులు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు వినాలంటే అది ఓకే. పక్క దేశాలు, పొరుగు దేశాలు, 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశం లాంటివి, చైనా లాంటివి మీరు ఆడింది ఆట పాడింది పాట అంటే ఊరుకుండే పరిస్థితి ఉండదు. సరే, మిత్రంగా పోవాలి, మిత్రత్వం ఉండాలి, శత్రుత్వం పెంచుకోవడం ఎందుకని చెప్పి తల ఊపినా సరే అది మనస్ఫూర్తిగా కాదు. అది ట్రంప్ తెలుసుకోవాలి. సో ప్రతి దాని మీద కూడా ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉంటాడు, కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూనే ఉంటాడు, ప్రపంచ దేశాల మధ్య నవ్వుల పాలు అవుతూనే ఉంటాడు. ఇక ట్రంప్ డిప్లొమసీ ఫెయిల్, సౌత్ ఏషియాలో మళ్ళీ యుద్ధం, థాయ్ కాంబోడియా సరిహద్దు మళ్ళీ మంటల్లో, సీజ్ ఫైర్ కూలింది, యుద్ధం తిరిగి మొదలైంది. దక్షిణాసియాలో కొత్త జియో పొలిటికల్ సంక్షోభం, యుద్ధాలను ఆపుతామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన ఏడాది కావస్తున్నా ఒక్క యుద్ధాన్ని పూర్తిగా నిలువరించలేక విఫలం. ఆయన ఎన్ని ఇవ్వాలో హామీలు అన్నీ ఇచ్చేస్తాడు, ఎన్ని స్టేట్మెంట్లు ఇవ్వాలో అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా స్పీచ్లు ఇస్తుంటుంటాడు, ఎవరెవరినో బెదిరిస్తుంటుంటాడు. అక్కడ ఏదో జరిగిందంటే అది నేనే చేశానంటాడు, ఇక్కడేదో జరిగిందంటే అది నా వల్లే అంటాడు. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ లాంటి వాళ్ళు గతంలో లేరు, ఇటుపైన ఉండబోరు అని చెప్పి మీడియాలో డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏం డెసిషన్ తీసుకుంటారో, ఎవరు కొంప ముంచుతారో తెలియని పరిస్థితి. ఒక పక్క మిత్రుడు అంటారు, మరో పక్క కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుండే టైపు, కసక్కని పొడిచేస్తుంటాడు ఆ తేరుకునే లోపే. సో దీంతో అందరితోటి కూడా ఒక టెన్షనే, ఏం చేస్తాడరా బాబు ఈ మహానుభావుడని. ఇక రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు ఫలిస్తాయని భావించిన ట్రంప్ దౌత్యం పనిచేయక అంతర్జాతీయంగా ట్రంప్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ. తాత్కాలిక ఒప్పందాలు కుదిర్చినా అవి కొన్ని రోజుల్లోనే విచ్ఛిన్నం. ఇక తాజాగా థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో కాల్పులు, ఇరు దేశాలు వెనుకడుగు వేయకపోవడంతో ట్రంప్ డిప్లొమసీపై ప్రశ్నలు. శాంతి దౌత్యంలో తన పాత్రతో నోబెల్ ప్రైజ్ రావాలంటూ ట్రంప్ ప్రగల్భాలు. నోబెల్ కమిటీ తనను పరిగణలోకి తీసుకోకపోవడం ట్రంప్కు మరో పెద్ద అవమానం. థాయ్ కాంబోడియా మధ్య దశాబ్దాలుగా ప్రీవ్ విహీర్ ఆలయం సరిహద్దు వివాదం, ఏదైతే ప్రీవ్ విహీర్ ఆలయం ఉందో దాని సరిహద్దు వివాదం అలా కొనసాగుతుంది. ఆకస్మికంగా గ్రెనేడ్ లాంచర్లు, హెవీ మెషిన్ గన్లతో కాల్పులకు దిగిన కాంబోడియా సైన్యం. వెంటనే థాయ్ మిలిటరీ కౌంటర్ అటాక్. కాంబోడియా థాయ్ అంటే ప్రపంచంలో ఎక్కడా ఏ యుద్ధం రానివ్వను, నేను చాలా అద్భుతంగా పరిపాలిస్తాను, నన్ను ఈసారి గెలిపించండి, అమెరికాని కాపాడుతాను, ఇవన్నీ చెప్పారు. ఓకే, చెప్పారు, వాళ్ళు గెలిపించారు, అందులో ఎటువంటిది లేదు. సరే, గెలడంలో తప్పు లేదు, ప్రజల మన్ననలు పొందారు, అద్భుతంగా గెలిచారు, గొప్ప విషయం. గెలిచిన తర్వాత ఆ గెలుపుకి సార్థకత చేయించుకోవాలి. అలా కాకుండా మనకు నచ్చినట్టు చేస్తాం, గెలిచేమన్న తర్వాత దాన్ని నిలబెట్టుకోగలగాలి కదా. అది ఎక్కడ కనిపిస్తుంది? ఆ సార్థకత కనిపించట్లేదు ట్రంప్లోని. ఏదేదో చేస్తుంటాడు. ఈయన ఎప్పుడు పోతే బాగుంటురా బాబు అనే కొన్ని పరిస్థితులకు కూడా ఆయన వెళ్ళిపోయిన దుస్థితి. ఇక కాంబోడియా 8 కీలక ప్రాంతాలపై థాయ్ బాంబుల వర్షం. థాయ్ కాంబోడియా సరిహద్దు అంతా యుద్ధభూమి వాతావరణం. అదనపు సైన్యాన్ని తరలిస్తూ రాత్రికి రాత్రే ఫ్రంట్ లైన్లు ఏర్పాటు చేసుకుంటున్న ఇరు దేశాలు. గత జూలైలో 5 రోజుల రక్తపాతం తర్వాత అమెరికా ఒత్తిడితో తాత్కాలిక ఫేజర్ డీల్ కుదిరింది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు అమల్లో ఉండాల్సిన సీజ్ ఫైర్ని పొడిగించడంలో అమెరికా పూర్తిగా విఫలమైంది. మౌలిక విభేదాల పరిష్కారానికి రాకపోవడంతో సీజ్ ఫైర్ కేవలం కాగితపు ఒప్పందంగా మిగిలిపోయింది. ఈయన మధ్యవర్తిత్వం చేశాడు, కానీ పూర్తిగా దాన్ని ఎండ వరకు తీసుకువెళ్ళడు, ఏలు పెట్టి వదిలేస్తుంటాడు. పెహల్గాం దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా మధ్యన ఆయన మాట్లాడిన మాటలేంటి? పాకిస్తాన్ ఇండియా నేనే యుద్ధం ఆపేశాను, మునీర్కి ఫోన్ చేశాను, అసీమ్కి ఫోన్ చేశాను,
మోదీకి ఫోన్ చేశాను, ఆపమని చెప్పాను, లేకపోతే నేను ఊరుకోనని చెప్పాను, ఇవన్నీ డైలాగులు అన్నీ కూడా కట్ చేస్తే ఏమైంది? అసలు ఆయన పాత్ర ఏంటో తెలియదు, పాత్ర ఉందో లేదో తెలియదు. అక్కడ ఉగ్రవాదులు వచ్చి పెహల్గాంలో దాడి చేసి భారత పౌరుల్ని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, అతి నీచంగా, క్రూరత్వంగా కాల్చి చంపితే మునీర్ని తెలిసి విందు తీసుకున్నాడు ఈయన వితిన్ డేస్లో. మరి ఇంకా ఎలా చూడాలి? అంటే శాంతి మంత్రం అంతానే ఏవేవో పనులు చేస్తుంటాడు. ఇది చాలామందికి నచ్చట్లేదు, అందుకని ఆయన మీద వ్యతిరేకత పడుతుంది. ప్రీ విహీర్ ఆలయంపై స్వాధీన హక్కులు 2 దేశాలు తమదేనని ప్రకటించడం, సరిహద్దు డిమార్కేషన్పై ఐక్యరాజ్యసమితి తీర్పులు ఉన్నప్పటికీ వాటి అమలుపై 2 దేశాలు వేరువేరు అభిప్రాయాలు చేపట్టడం, ఇంధన ప్రాజెక్టులు, స్మగ్లింగ్ మార్గాలు, సైనిక దళాల కదలికలపై పెరిగిన అనుమానాలు, అమెరికా చైనా పరోక్ష ప్రభావం, దక్షిణాఫ్రికా జియోపాలిటిక్స్కో పెరిగిన ఒత్తిడి, ఈ పూర్తి సమస్య తాత్కాలిక ఒప్పందాలు దీర్ఘకాల పరిష్కారం కావని మరోసారి స్పష్టమైంది. దక్షిణాసియా కొత్త ఫ్లాష్ పాయింట్గా థాయ్ కాంబోడియా సరిహద్దు వేడెక్కుతుంది. ట్రంప్ శాంతి దౌత్యం పనిచేయకపోవడంతో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధం కొనసాగితే ఇండో చైనా ప్రాంతంలో ఆర్థిక సైనిక వలస సంక్షోభం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ మాటలు కాదు, చేతలతో చూపించాల్సిన అవసరం ఉంది. తను ఏవైతే హామీలు ఇచ్చాడో, ఏవైతే ప్రగల్భాలు పలికాడో దాని మీద దృష్టి పెట్టాలి. అమెరికా అధ్యక్షుడికి చాలా గౌరవం ఉంటుంది ప్రపంచ దేశాల్లో, అగ్రరాజ్యం కాబట్టి. ఆ రాజ్య పరువును నిలబెట్టకపోయినా పర్లేదు, కానీ పరువును తీయకు స్వామి అంటూ ట్రంప్ను వేడుకుంటున్నారు అక్కడి ప్రజలు.